ఇశ్రాయేలు ప్రజలకు ఒక నియమ నిబంధన ఉండాలి, ఒక సిస్టమ్ ఉండాలి, ఒక ధర్మశాస్త్రం ఉండాలి, ఒక డిసిప్లిన్ ఉండాలని ధర్మశాస్త్రం అనగా 10 ఆజ్ఞలు ఎప్పుడు ఇచ్చాడంటే దేవుడు? ఉదయమే. ఆ 10 ఆజ్ఞల పలకను మళ్ళీ పగలు కొడితే మోసేని దేవుడు రమ్మన్నాడంటే ఎప్పుడు? ఉదయమే. కూలిపోయిన పలకలు మళ్ళీ ఇచ్చింది ఎప్పుడు కూడా? ఉదయమే. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఒకవేళ దేవుడిచ్చిన ఆశీర్వాదం కోల్పోయేమో, మళ్ళా ఆశీర్వాదం పొందుకోవాలంటే ఉదయమే, ఉదయమే, ఉదయమే. అమెన్, అమెన్. కాబట్టి ఉదయకాల సమయం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మోసేకు ఆజ్ఞలు ఇవ్వటం కూడా ఉదయమే. అలాగే ఎరుకో గోడలు కూలినటువంటి విచిత్రమైన విషయం కూడా ఎప్పుడంటండి? ఉదయమే. ఇంకెన్ని చూడండి, చాలా చెప్పాను నేను. ఒక వర్తమానాలు ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు. అన్నీ కూడా ఎప్పుడు జరిగాయి? మరి ఇన్ని అద్భుతాలు ఉదయం జరుగుతుంటే ఎలా పడుకోగలుగుతారు మీరు? మెలకు రావట్లేదు అంటారేంటి? గోడలు కూలిపోతుంటే నిద్రతో ఎవరన్నాను? ఇప్పుడు అక్కడెక్కడ బాంబులు పడుతున్నాయి అనుకోండి, వాళ్ళు నిద్ర వస్తున్నారా? ఏమా నిద్రపడలేదు కదా? అలా చాలా భయపడుతూ ఉంటారు. అలాగే నీ శత్రు గోడలు కూల్చేటువంటి సమయంలో నువ్వు ఎలా నిద్రపోగలుగుతావు? నీకు ఆహారం అద్భుతంగా కురిపించబడుతుంది, నీకు మన్నా అంటే నీకు సమృద్ధి, నీకు ఐశ్వర్యం, నీకు ఆశీర్వాదం ఆ వచ్చేటువంటి సమయంలో నువ్వు ఎలా నిద్రపోగలుగుతావు?